హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను 4 రకాల ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి చేయడం, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. మార్నింగ్ హడావుడేమీ లేకుండా ఇంట్లోనే 10 నిమిషాల్లో మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకోవచ్చు. కేవలం 1 కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలండి. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని 1 కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా, సూజీ అదనమాట. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అనమాట. మిక్సీ చేశాక మీరు ఆలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు బంగాళదుంప వేసుకున్నానండి. మీ దగ్గర మీడియం అయితే 2 వేసుకోండి. సపోజ్ మీకు ఆలు ఇష్టం లేదనుకోండి, పెరుగు వేసుకొని కూడా మీరు మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్తో మీరు బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్తో వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో ఇదంతా సిఫ్ట్ చేసేసుకోవాలి. ఆలు ముక్కలు లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోండి. అలాగే తగినంత ఉప్పు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు కూడా ఇంకో 2 యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత క్యారెట్ ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ క్యారెట్ ని గ్రేట్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలనుకుంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకోండి క్యాబేజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మీ పిల్లలు క్యాబేజ్ ఇష్టం లేకపోతే వేసుకోకండి, ఇష్టం ఉంటే మాత్రం వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా తిక్కుగానే ఉండాలన్నమాట. మరీ పలాచగా ఉండకూడదు, కొంచెం తిక్కుగా ఉంటేనే చక్కగా పొంగుతాయి అనమాట ఇవి. లాస్ట్ లో మీరు 1 టీ స్పూన్ వంట సోడా అయినా ఈనో అయినా వేసుకోవాలి. దానిపైన ఒక 2 టీ స్పూన్ వాటర్ వేసుకున్నారు అనుకోండి, ఇది యాక్టివేట్ అవుద్ది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. కలిపిన వెంటనే మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని స్టార్ట్ చేసేసుకోవాలండి. అలా ఉంచేసారనుకోండి ఇవి చక్కగా పొంగవన్నమాట. ఇలా కలిపిన వెంటనే వేసుకుంటేనే చక్కగా పొంగుతాయి. సో కలిపాక మీరు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2-3 గరిటెలు మీరు పిండి వేసుకోండి. కొంచెం తిక్కుగానే వేసుకోవాలన్నమాట, అప్పుడు ఇవి చక్కగా పొంగుతాయి. సో వేసాక ఫ్లేమ్ ని లో చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక్క 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశారనుకోండి, చూడండి పై లేయర్ మీకు ఎక్కడ పిండి కనిపించట్లేదు కదా. ఇప్పుడు ఇది టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఇది గోల్డెన్ కలర్ లో ఒకవైపు వచ్చేసింది కదా, ఫ్రై అయిపోయింది కదా. రెండో వైపు కూడా అలాగే గోల్డెన్ కలర్ లో ఫ్రై అవ్వాలి. మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి 2 వైపులు చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. 2 వైపులు గోల్డెన్ కలర్ లో వచ్చేయాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవకాయ ఉంటే ఆవకాయతో నంచుకొని తింటే చాలు, పచ్చడి కూడా మీకు అవసరం లేదు. అండ్ ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి, వాళ్ళకి నచ్చుతుంది. 1 కప్పు గోధుమ పిండి, 2 టమాటోలతోని ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారు. అండ్ 10 నిమిషాల్లోనే రెడీ అయిపోద్ది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఈ టేస్టీ ఇన్స్టెంట్ దోశ. పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 2 టమాటోలు మీడియం సైజువి వేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి తొక్కు తీసుకొని వేసుకోవాలి. 2 ఇంచు అల్లం కూడా తొక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు కొంచెం కారం ఇష్టపడితే ఎండుమిరపకాయలు ఇంకో 2-3 యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని 1 కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1/2 కప్ అంతా సూజీ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదనమాట. ఇప్పుడు మన టమాటో పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం చూసారా, అదంతా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. కొంచెం కొత్తిమీర, మీరు కావాలంటే ఇక్కడ కరివేపాకు కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి వాటర్ అంతా ఎక్కువ వేసేసుకున్నారనుకోండి ఉండల్లాగా ఫామ్ అయిపోద్ది. అందుకే ముందు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా కలిసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి ఇదంతా చక్కగా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో అని. సరిపోతే ఉప్పు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తవాని బాగా హీట్ చేశాక కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలి. మీద బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసేసుకోండి.
ఇప్పుడు పిండి వేసుకోవాలి. పిండి ఒక 2 గరిటెలు వేసుకోండి. ఇలా ఒకే దగ్గర వేసుకోకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. రౌండ్గా సర్కిల్ లాగా దోశ ఎలా వేస్తారో అలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే ఒక హాఫ్ మినిట్ తర్వాత మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులు చక్కగా ఫ్రై అయినట్టు చూసుకోవాలి. మీరు చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదా, 2 వైపులు మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ దోశలు తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. సో ఇలాగే మీరు అన్ని దోశలు వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఎందుకంటే మనం టమాటో పేస్ట్ యాడ్ చేసాం కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారండి. ఈ దోశలతో పాటు మీరు కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ చేసుకున్నా బాగుంటుంది. సపోజ్ చట్నీలు ఏవీ లేదనుకోండి, ఇలా ఆవకాయతో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే ఈరోజు వీడియోలో మీకు నేను ఇన్స్టెంట్గా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా అలా తయారు చేసుకోవాలో పదండి. నేను ఇక్కడ శనగపిండి 1 కప్పుతో తీసుకున్నాను. 1 కప్పు శనగపిండి అనేది 4గురికి సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే 2 కప్పులు శనగపిండి తీసుకోండి. అలాగే రాగి పిండి కూడా వేసుకోవాలి. 1/2 కప్ అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. అంటే శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, రాగి పిండి కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఏ కప్తో మీరు శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా, ఇలా ఉండాలన్నమాట. మీకు మరీ తిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత చూడండి, కొంచెం థిక్ అయింది కదా బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇందులోని ఉప్పు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం అంటే 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక పెద్ద టమోటో చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, తర్వాత కొంచెం కొత్తిమీర. మీరు కావాలంటే ఇక్కడ క్యారెట్ అయినా లేదనుకోండి క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలానే ఉండాలన్నమాట. సో ఇప్పుడు దోశలు వేసుకోవాలి. మనం చూడండి, ఇందులోని వంట సోడా ఏవి యూజ్ చేయలేదు, హెల్దీగా చేసుకోవచ్చు అనమాట. దోశలు అయితే చాలా బాగుంటుంది. పెనం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేశాక 1-2 గరిటెలు అలా వేసేసుకోవాలన్నమాట. ఎక్కువ మరీ స్ప్రెడ్ చేయకండి, హోల్స్ లాగా అయిపోతాయి అనమాట. జస్ట్ మిల్లిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని సర్కిల్లో వచ్చినట్టు చేసుకోండి. అంటే మరీ రౌండ్గా సర్కిల్లా రాదండి, కొంచెం బ్యాటర్ లూజ్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 6 నిమిషం పాటు కుక్ చేసుకోండి. 6 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇటు అటు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. దీనికి మీకు చట్నీ కూడా అవసరం లేదండి, ఏదైనా ఆవకాయతో నంచుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ హెల్దీ కూడా. డయాబెటిక్ వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చండి. షుగర్ లెవెల్స్ అస్సలు పెరగవన్నమాట. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మీకు నేను 5 నిమిషాల్లో సింపుల్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మార్నింగ్ పూట హడావుడిగా ఉంటాం కదండి, ఎంత తొందరగా బ్రేక్ఫాస్ట్ అవుద్దా అని చూస్తుంటాం. సో ఇది మీకు 5 నిమిషాలు టైం పడుతుందండి. అండ్ హెల్దీ, టేస్టీ కూడా. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సాఫ్ట్గా భలే ఉంటాయన్నమాట. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని 1 కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు తగినంత, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ అంతా వేసుకోవాలి. మిరియాల పౌడర్ స్కిప్ చేయకండి, వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తోని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, చిన్నగా కట్ చేసుకొని. ఉల్లిపాయలు వేసుకోపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా చూసుకొని బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ మీకు చూపిస్తానండి, అలా ఉంటే సరిపోతుంది. మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పలాచగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తవా తీసుకొని తవా బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెలు ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. మెల్లిగా స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే మరీ ఫాస్ట్గా చేశారనుకోండి ఇలా హోల్స్ లాగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దోశ మరీ థిక్గా వేసుకోకండి, అలానే మరీ సన్నంగా కూడా వేసుకోకూడదు. కొంచెం థిక్నెస్ ఉండాలి అంతే అనమాట. మనం నార్మల్ దోశ కన్నా కొంచెం మందంగా ఉండాలి అంతే. ఇలా కొంచెం కాలిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కాల్చుకోవాలి. చూడండి, 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ దోశ తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. సో ఇలాగే మీరు అన్ని దోశలు వేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. ఈ దోశల్లోకి టమాటా చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, లేదనుకోండి ఆవకాయ ఉన్నా చాలండి.
చాలా చాలా బాగుంటుంది. ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్.